భూమిని గగన్ పూరి ఇద్దరు అపార్థం చేసుకునేలా అపూర్వ చాలా పెద్ద ప్లాన్ ప్రకారం భూమిని నిర్మించి ఉంటుంది. దాంతో గగన్ భూమిని గెట్టేయడంతో శరశ్చంద్ర భూమిని ఇంటికి తీసుకువచ్చి ఆస్తి మొత్తం కూడా భూమి పేరు మీద రాస్తూ ఉంటాడు. అపూర్వ శతవిధాలుగా అడ్డుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అయితే శరశ్చంద్ర అపూర్వ మాట వినకుండా ఆస్తి మొత్తం కూడా భూమి పేరు మీద రాసేసి సంతకాలు పెట్టేసి, ఇదిగో భూమి, ఈ ఆస్తి అంతా ఇప్పుడు నీ చేతుల్లోనే ఉంది, నీకు తెలియకుండా ఒక్కరు పైసా కూడా ఖర్చు చేయడానికి వీల్లేదు, ఇదిగో పత్రాలు అంటూ భూమి చేతిలో పెట్టేస్తాడు. దాంతో అపూర్వ, నక్షత్ర ఇద్దరు తల పట్టుకొని టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటారు. తర్వాత అపూర్వ, నక్షత్ర ఇద్దరు హాల్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే భూమి చాలా స్టైల్ గా శోభాచంద్ర లాగా గంభీరంగా నడుస్తూ మెట్లు దిగి కిందికి వస్తూ ఉంటుంది. మమ్మీ అటు చూడు మమ్మీ అని నక్షత్ర చూపిస్తూ ఉంటుంది. శోభాచంద్ర లాగా నడిచి వస్తున్న భూమిని చూసి అపూర్వ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక భూమి చాలా స్టైల్ గా అపూర్వ ఎదురుగా వచ్చి నిలబడడంతో అపూర్వ ఇంకా చాలా షాకింగ్ గా అలా చూస్తూనే ఉంది. నోరు తెరుచుకుని మరి చూస్తూ ఉంటుంది. అప్పుడు భూమి చిటికలు వేస్తూ అపూర్వని పలకరిస్తూ ఉండడంతో చెప్పు శోభక్క అని పొరపాటున భూమిని అలా శోభ అని పిలుస్తూ ఉంటుంది. మళ్ళీ తేరుకొని ఆ చెప్పు భూమి అని మాట్లాడుతూ ఉంటే, ఎలా ఉన్నాను, నేను అచ్చం మా అమ్మ శోభాచంద్రలానే ఉన్నానా అని భూమి అంటే, నువ్వు అలా నడిచి వస్తుంటే అచ్చం మా శోభక్క నడిచి వచ్చినట్టుగానే ఉంది అని అపూర్వ చెప్తూ ఉంటుంది. అప్పుడే భూమి చేయి చాచుతుంది. అప్పుడు అపూర్వ భూమికి షేక్ హ్యాండ్ ఇవ్వబోతూ ఉంటే భూమి వెంటనే నక్షత్ర చెంప పగలగొడుతుంది. దాంతో అపూర్వ చాలా షాకింగ్ గా అర్థమైంది, నీకు బీరువా తాళాలే కదా ఇవ్వాల్సింది అని ఇంకా తను నడుము దగ్గర పెట్టుకున్న తాళాలను తీసి, ఇదిగో పిన్ని, ఇదిగో తాళాలు అంటూ భూమి చేతిలో పెడుతుంది. భూమి ఇంటి తాళాలని చేతిలోకి తీసుకొని చాలా సంతోషంగా చూసుకుంటూ, ఇక మీదట షాపింగ్లు గీపింగ్లు బంద్ చేయాలి, ప్రతి రూపాయి పైసాకి కూడా నాకు లెక్క చెప్పాలి, ఇక మీదట ఒళ్ళొంచి పని చేసి మీ ఒంట్లో కొవ్వని కరిగించండి అని భూమి చెప్తూ ఉంటే, నో మేము ఒప్పుకోము అని అపూర్వ అరుస్తూ ఉంటుంది. వెంటనే భూమి అపూర్వ చెంప పగలగొడుతుంది. భూమి అలా చెంప పగలగొట్టడంతో అపూర్వ, నక్షత్ర ఇద్దరు చాలా షాకింగ్ గా చూస్తూ ఉంటారు.